హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సిమ్లా. వెల్కమ్ బ్యాక్ టు పర్ము స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు, నేను మంచుకున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ బనానా స్మూతీ. చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తా. లెట్స్ గో. నేను 2 బనానాస్ తీసుకున్నానండి. చక్కెరకేళి అంటారు కదా, అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న. పల్లీలు నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. పల్లీలు, బాదం పప్పు, వాల్నట్స్, జీడిపప్పు, 2 ఎండు ఖర్జూరం, ఇవన్నీ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. పల్లీలు వేసుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకొని దానిలో పల్లీలు వేస్తున్నా. అలాగే పొట్టు తీసేసిన బాదం పప్పులు కూడా వేసుకుంటున్నా. పొట్టు తీసేసిన వాల్నట్స్ కూడా వేసుకుంటున్నా. జీడిపప్పు వేసుకుంటున్నా. అన్నీ గుప్పుడు తీసుకున్నానండి. అలాగే 2 అయితే గింజ తీసేసిన ఎండు ఖర్జూరం నైట్ నానబెట్టినవి అవన్నీ వేసుకున్నా అండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ వేసేసుకోవాలండి. ఇది ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నా కదా 2 బనానా చక్కెరకేళీలు, అవి కూడా వేసుకోవాలి. ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. అలాగే నేను పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను చిల్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నా. ఒక ½ అన్ అవర్ పెట్టాను, అంతేనండి. ఇప్పుడు ఈ మిల్క్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు కూడా తాగొచ్చు, చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి స్మూతీ చేసేసుకొని టేస్ట్ చేయండి. అసలు ఇంకా ఎప్పుడు ఇదే కావాలంటారు పిల్లలు. ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. చూడండి, చక్కగా డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులకు తీసేసుకుందాం. తీసుకొని టేస్ట్ చేసేయటమే. టేస్ట్ అయితే అదిరిపోద్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, టేస్టీగా డ్రై ఫ్రూట్ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. బాగుంది కదా. చూస్తానికైతే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. పైన డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకుంటున్నాను నేను. మొత్తం మిక్సీలో వేయకుండా కొన్ని పక్కన పెట్టి ఉంచుకున్నా. మీరు కూడా అలాగే పక్కన పెట్టుకొని లాస్ట్లో పైన డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, యమ్మీ మిల్క్ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేసేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.